మన మొదటి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద అని. అందులో మొదటి పాట ఏదైతే ఉందో గీత రచయిత ఎవరికీ తెలియదు. సినిమా దర్శకుడు తెలుసు, నిర్మాత తెలుసు, గీత రచయిత తెలియదు. గీత రచయిత 24 క్రాఫ్ట్స్లో పాటల రచయిత చాలా చులకనగా కనిపిస్తాడు దర్శకుడికి. సంగీత దర్శకుడు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి చాలా కాస్ట్లీగా కనిపిస్తాడు. గీత రచయిత జేబులో ఒక పెన్ను పేపర్తో ఉంటాడు కాబట్టి చాలా చులకనగా కనిపిస్తాడు, చీపుగా కనిపిస్తాడు. ఉంది, పెట్టుబడి ఉండదని. ఇంకోటి ఏంటంటే ఈ గీత రచయిత అక్షరాలు పేపర్ మీద పడితేనే అది సంగీత దర్శకుడైనా గాయకుడైనా అంటే వినిపించేటువంటి వాళ్ళు. సంగీతం వినిపిస్తుంది, గాయకుడి యొక్క స్వరం, అతని యొక్క స్వరం వినిపిస్తుంది. గీత రచయిత అక్షరాలు కనిపిస్తున్నాయి అంతేగాని అతడు కనిపించట్లేదు. అట్లా గీత రచయితను చాలా చులకనగా చూడడం అనేది జరుగుతుంది. కానీ పాటకి ప్రధాన భూమికగా రచన అనేది ఉంటుంది కాబట్టి ముందు గీత రచయితను మనం గౌరవించుకోవాలి. సరే, మనం ఇంకా చాలా విషయాలు చెప్తారు మన వాళ్ళు. ఇప్పుడు కవిగా పరిశోధకుడిగా విమర్శకుడిగా పేరు పొందిన తరువాతే గీత రచయితగా తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అలుపెరగని అక్షర గంగ డాక్టర్ మల్లెగూడ గంగా ప్రసాద్ అని. షరతులు వర్తిస్తాయి, గోల్డ్ మెడల్ లాంటి సినిమాలకు పాటలు రాశాడు. ఇంకా చాలా తన ప్రస్థానాన్ని గురించి ఇప్పుడు తనే చెప్తాడు. సంయుక్త ఆధ్వర్యంలో యూత్ లిటరరీ ఫీస్ట్ 2024లో పాట గురించి ఒక చర్చా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సభ వేదిక మీద ఉన్నటువంటి గీత రచయితలు, సభ అధ్యక్షులు డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర, అలాగే అన్న పూర్ణచారి గారు, కడలి గారు, గడ్డం వీరన్న, కువారపు నాగరాజు గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాటతో ప్రయాణాన్ని కాసేపు మాట్లాడండి. సినిమా ప్రస్థానం, సినిమాలో నేను అడుగుపెట్టింది నిజానికి చిట్కెన వేలు మందం కూడా కాదేమో. సినిమా సాహిత్యాన్ని చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఇందాక కడలి గారు మనం పదాలు మార్చేసుకుంటాం అన్నట్టుగా నేను కూడా చాలా సార్లు ఆ పదం అర్థం కానప్పుడు నా సొంత పదం వేసేసుకొని సభ వేదిక మీద పాడేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రైజులు కూడా ఇచ్చారు నాకు, చాలా బాగా పాడాలని. మళ్ళీ ఒరిజినల్ పాట టీవీలో వచ్చినప్పుడు ఆ రోజు నేను వాడిన పదం ఇది కాదు కదా, విన్న వాళ్ళకు కూడా అర్థం కాలేదు కదా అని అర్థం. ముఖ్యంగా 15th ఆగస్టు వచ్చినప్పుడు పుణ్యభూమి నా దేశం పాట నాకు ఏం అర్థం కాదు, ఓన్లీ 2 లైన్లు మాత్రం వస్తాయి. తర్వాత వాడేదంతా నా సొంత కవిత్వమే. అయినా సరే క్లాప్స్ కొట్టేవాళ్ళు, చాలా బాగా పాడేవారు అబ్బాయి అని చెప్పేసి. దుఃఖం పాట వచ్చినప్పుడు, ఆలయాన హారతిలో పాట వచ్చినప్పుడు, చిన్నప్పుడు స్కూల్ స్టేజ్లో అవేం అర్థమైతే ఏం అర్థం కావు. నాకు వచ్చిన పదాలు నేను వేసుకునేవాడిని, క్లాప్స్ కొట్టేవాళ్ళు, అందరూ ఏడ్చేవాళ్ళు అన్నమాట నాతోని. సో అప్పుడు నాకు అర్థమైంది నేను పాట రాయొచ్చు అని. ఒరిజినల్ పాట నాకు జ్ఞాపక శక్తి తక్కువ, కానీ నా క్రియేటివిటీ ఎక్కువ అనేది అక్కడ అర్థమైంది నాకు. సో ఆ క్రమంలో నిజానికి పూర్ణాచారి సార్ అని కడలి గారు మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే పాట గూగుల్ ఏదో 13వ శతాబ్దము 11వ శతాబ్దము అని చూసింది. కానీ నిజానికి నేను అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ ట్రెండ్ గురించి మాట్లాడితే సినిమా రచయితలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అయినా లిరిసిస్ట్ ఎవరు అన్నమాట అనేది ఒక భయం అన్నమాట. ఎందుకంటే నేను పక్క తెలుగు సాహిత్యం చదువుకున్నవాడిని, పల్లె జానపద సాహిత్యం విన్నవాడిని, ప్రాచీన సాహిత్యం చదివినవాడిని. ఇవన్నీ చదివితే తెలుగు పాట రాయలేరురా, మీరు రాయలేరు అని భయపెట్టిన వాడు. చాలా స్టైలిష్ గా ఉండాలా పాట అంటే, మంచి మంచి ఇంగ్లీష్ పదాలు వాడాలా, సరళంగా ఉండాలా, ఇట్లాంటివి ఉంటేనే తెలుగు పాట రాస్తారు, మీరు రాయలేరని భయపెట్టిన సందర్భాల్లో నేను నా వంతుగా నా రుచి చూద్దామని వస్తున్నవాడిని. నాలాగే మా శరత్ కూడా పరిశోధకుడు, గీత రచయిత, కవి కూడా.
సో ఇప్పుడున్న మా వయసులో ఉన్న వాళ్ళలో, సాహిత్యం చదివి రాస్తున్న వాళ్ళలో మేమిద్దరం ఉన్నామైతే నాకు స్పృహ ఉంది. ఇంకా మిగతా వాళ్ళు ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సాహిత్యం పుట్టుకనే పాటతో మొదలైంది, ఏ ప్రక్రియతో మొదలవ్వలేదు. నాకున్న పరిజ్ఞానం మేరకు పాటతోనే సాహిత్యం, తెలుగు సాహిత్యమే కదా, ఏ భాషా సాహిత్యం అయినా పాటతోనే మొదలైంది. అది సామూహిక గానంగానే మొదలైంది, వ్యక్తిగత గీతంగా కాదు. ఆ గుంపు ఒక ఉత్సవం జరుపుకుంటున్నప్పుడు, ఒక కష్టం చేస్తున్నప్పుడు, శ్రమ చేస్తున్నప్పుడు కానీ, ఉత్సవం చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ శ్రమని మర్చిపోవడానికే ఆ సామూహిక గీతం ఏర్పడ్డది. లేదా ఉత్సవంలో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి గుంపు గీతం ఏర్పడ్డది. అది ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ తెగలో అయినా సరే ఇదే ప్రాసెస్ మొదలైంది అనేది నాకున్న పరిజ్ఞానం. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే, పాట గురించి అన్నప్పుడు పాట విడిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు పాట అంటే గాయకుడు అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో గాయకులు ఉన్నారో లేదో తెలియదు, అందరు రైటర్స్. నేనైతే గాయకుని కదా, నేను మారిపోతాను. పాట పాడడం ప్రైజులు వచ్చినాయంటే అదేదో ఊరికే చిన్నప్పుడు గొంతు బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు కూడా పాట ఎందుకు రాయగలుగుతున్నాము, కూని రాగాలు ఏదో తీసి పాట. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, పాట రాయటానికి గాయకుడు అవ్వాల్సిన అవసరం లేదు. పాట రాయటానికి రాగం గురించి తెలియాల్సిన అవసరం లేదు. పాట రాయడానికి తాళం గురించి నా అవగాహన ఉండాలి. తాళం తెలిస్తే వాడు ఏ రాగమైనా రాసుకోవాలి. నువ్వు రాసిన కరెక్ట్ మీటర్లో రాస్తే వాడు ఏ రాగంలో అయినా మ్యూజిక్ డైరెక్టర్ కి ఆసక్తి ఉన్న దాంట్లో వేసుకుంటాడు. మొదట నేను పాట రాయాలంటే రాగం గురించి అని పోయి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో జాయిన్ అయ్యాను. మేము మా గురువు గారికి అడిగాను, నేను పాట రాయాలనుకుంటే పాట రాయడానికి పాట పాడాల్సిన అవసరం లేదు బాబు అని చెప్పి, అయినా సరే నువ్వు వచ్చిన ఇంట్రెస్ట్ ఉన్నావు, ఆసక్తితో ఉన్నావు కాబట్టి నీకు కొన్ని బేసిక్స్ చెప్తానని గీతాల వరకు సరిగమపాలు నేర్పారు. అయినా సరే పాట రాయడం ఇది కాదు, తాళాలు ఉంటాయి, సప్త తాళాలు, అవి వస్తే వస్తుంది అంటే మరి ఇవన్నీ మిగతా వాళ్ళకి తెలియదు కదా అని మా గురువు గారికి అడిగాను నేను. అంటే లేదు నాయన, ఎలా ఉంటుందంటే భాష వచ్చిన వాడికి కంపల్సరీ వ్యాకరణం రావాలని నియమం లేదు, కానీ వాడు వ్యాకరణబద్ధంగా మాట్లాడతాడు. ఎందుకంటే వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వ్యాకరణబద్ధంగా మాట్లాడతారు కాబట్టి తనకు తెలియకుండానే వాడు వ్యాకరణంలో మాట్లాడతాడు. పాట రాసే వాళ్ళందరికీ లయమైన జ్ఞానం ఉంటుంది, పాట పాడే వాళ్ళందరికీ, కానీ అది లయ అని వాళ్ళకి తెలియదు అంతే. 2, 3, 4 అని నంబర్ చెప్పింది ఆ మేడం. అంటే మేడం కొంచెం హింట్ ఇస్తే నేను పరిశోధన చేసి మేడం దగ్గరికి మా చర్చలో నాకు వచ్చిన పరిజ్ఞానం, పాటకి శరీరము, పాటకి మనసు, పాటకి ఆత్మ, ఈ 3 ఉంటుందని నేను ప్రధానంగా నమ్ముతున్నవాడిని. శరీరం గురించి మాట్లాడితే 2, 3, 4 అని ఒక నంబర్. ఇందాక సార్ అన్నట్టుగా ఛందస్సు గురించి అవగాహన ఉండాలి మీకు అని అనుకున్నప్పుడు, చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఛందస్సు, అదే ఒకటి యు ఐ అని అంటారు, అదే గురువు లఘు. సింపుల్ గా చెప్పాలంటే యు అనేది 2తో సంబంధం, అంటే గురువు 2, లఘు 1 అని అనుకున్నప్పుడు 2 అంతే మేడం, అంతే. రేపటి పొరుగు దీర్ఘం, చిన్న అక్షరం పెద్ద అక్షరం అని అనుకున్నప్పుడు 2, 3, 4. అందుకే ఆత్రేయ చాలా, ఇప్పుడు మేడం గారు అన్నట్టుగా నేను ఆత్మ అన్నది ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు అని ఆత్రేయ ఒక పాటలో, ఫేమస్ పాటలో తను రాసిన లైన్. మాటలన్నీ, ఇక్కడ మీరు ఛందస్సు విడదీయండి అని గురువు లఘులోనే ఉంటాయి. మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు గురువు లఘులో. ప్రాచీన సాహిత్యంలో కూడా ఇట్లాంటివి ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే వేమన, విశ్వదాభిరామ వినుర వేమ, ఇది కూడా 3లోనే ఉంది. ఇది పాట మీటర్. నిజానికి పాట అంటే ఛందస్సు తర్వాత మాట, నేను పాట గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఎప్పుడైతే నీకు ఈ 2 అక్షరాలు వేయటము, 3 అక్షరాలు వేయటం, 4 అక్షరాలు వేయటం గ్రిప్ దొరుకుతుందో 5, 6, 7 ఈజీగా వచ్చేసాయి. ఎందుకంటే 2 + 3 5 అవుతుంది, 2, 2 4 అవుతుంది, ఇట్లా ఇది ప్లస్ అవుతుంది. కాబట్టి 2, 3, 4 మీద ప్రాక్టీస్ చేయ బాబు, నీకు పాట వస్తుంది అని చెప్పి మా గురువు గారు చెప్తే, ఇవి చాలా ఈజీగా 2, 3 అని అనుకున్న టైంలో ఇవి పాత పాటలో అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాను. వీళ్ళందరూ రాయటం మొదలు పెడితే అప్పుడే అనంత శ్రీరామ్ది ఫేమస్ పాట వచ్చింది, తాను నేను మోయిలు మిన్ను, అన్ని 3 అక్షరాల గణాలే ఉంటాయి ఆ పాటలో. అక్కడ నాకు ఆసక్తి కలిగింది. ఇవన్నీ ఎప్పుడో ప్రాచీన సాహిత్యంలో కూడా ఉన్నాయి, మా జానపద సాహిత్యంలో కూడా ఉన్నాయి. ఇంకా జానపద సాహిత్యంలో గట్టి కొడితే 7 మాత్ర, అదే 7 దీన్ని మాత్ర ఛందస్సు అంటారు. 7 మాత్రలు గల ఛందస్సు పాటలు వేశారు. ఇంత అద్భుతమైనటువంటి లిటరేచర్ ఎప్పటి నుంచో ఉంది, మనకి ఇప్పుడు కాదు, మనం దీన్ని అబ్జర్వ్ చేయలేదు అంతే అనేది నాకు అర్థమైన భావన అన్నమాట.
వీటి మీద ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉన్న సమయంలో నాకు ట్యూన్ అలవక అవుతుంది. ఏ ట్యూన్ అయినా ఈ 2, 3, 4, 5, 6, 7లో తప్ప ఇంకా దీన్ని దాటైతే ఉండదు. గట్టి మాట్లాడితే 2, 3, 4, 5 దగ్గరనే ఆగిపోతుంది. 6, 7లో కూడా లేదు, ఎందుకంటే 6, 7 ఇందులో వచ్చేస్తాయి. ఈ గ్రిప్ వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లు ఫస్ట్ మీరు రాయండి, మేము ట్యూన్ కడతాం అన్నప్పుడు ఏం రాయాలి, నాకు రాగం రాదు కదా సార్ అంటే మీటర్లో రాయండి, మీటర్ రాయండి అన్నప్పుడు నేను ఈ 2, 3 ఎక్కువ ఇష్టపడేవాను అనమాట. గురజాడ గారు 3, 4 ఎక్కువ ఇష్టపడతారు కదా, అందుకే ఆయన ముత్యాల సరాలని పేరు పెట్టుకున్నాడు దానికి. ఇప్పుడు మేడం గారు రుద్రయ్య గుర్తు చేశారు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ ఒక్కటి ఆహుతిచ్చాను, 3, 4 ఛందస్సు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను, 3, 4 ఛందస్సు. ఇక ఎప్పుడైతే మనకు మీటర్ మీద ఛందస్సు మీద గ్రిప్ ఉంటుందో మనం ఏదో ఒకటి కట్టుబడి నియమబద్ధంగా దాంట్లో రాస్తే అది మ్యూజిక్ డైరెక్టర్కి అర్థమైపోతుంది అది మీటర్లో ఉంది అని. ఆటోమేటిక్ వాళ్ళు మెచ్చుకుంటారు, అస్సలు అక్షరం కూడా అటుకాలేదు ఇటుకాలేదు అంటారు. ఈ ఛందస్సు మీద గ్రిప్ ఉంటే పాటకు సంబంధించిన శరీరం నేను మాట్లాడుతుంది, శరీరము నీకు పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టరు ఏం పాటగారు నువ్వు అన్నారు, బాగా రాసేవంటారు. మ్యూజిక్ డైరెక్టర్కి అర్థాలతో పదాలతో సంబంధం లేదు, వాళ్ళకి మీటర్తో సంబంధం. ఎందుకంటే మీటర్తో మాత్రమే సంబంధం ఉంటుంది వాళ్ళకి. మరి ఎక్కడ చిక్కు వచ్చింది? అర్థాలతో పదాలతో సంబంధము, నిర్మాతతో డైరెక్టర్లతో వచ్చిన సంబంధం చిక్కుముడి. పాట మార్చేదంతా వాళ్ళే. డైరెక్టర్ ఉంటే లేదు ఇది ఇది నేను అనుకున్న థీమ్ అది కాదు, నువ్వు ఎట్లా రాస్తావి, పాట మొత్తం చేంజ్ చేసి అంటారు. అక్షరాన్న నాకు చాలా సన్నిహితుడు. పాట షరతులు వర్తిస్తాయిలో పాట రాయాలన్నప్పుడు నీతో ఒక పాట రాయిస్తారని పిలిపించుకున్నప్పుడు ఆ పాటకు నేను 4 వర్షాలు రాశాను. అయితే 4 వర్షాలు అన్నది నేను పెట్టుకుని ఏమంటే పల్లవిలే మారుస్తాను. ఫస్ట్ పల్లవి ఓకే అనుకుంటే చరణాలు కంటిన్యూ చేస్తాను, లేకుంటే అసలు చేయను. పల్లవిలు అనుకున్నప్పుడు వేరువేరుగా అందులో సందర్భం ఏం చెప్పానంటే బీసీ కుటుంబము, అమ్మాయి చాలా దుడుకు, అబ్బాయి నెమ్మదస్తుడు, లవ్ సాంగ్ ఉండాలా, కాకపోతే వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయినట్టు ఊహించుకోవాలి లవ్ సాంగ్, భార్య భర్తల లెక్కనే లవ్ సాంగ్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పిండు. అన్న పెళ్ళి అంటున్నారు అంటే నేనేమో లవ్ సాంగ్ అని ఎగ్జైట్ అయిపోయి చాలా మంచి రొమాంటిక్ గా రాద్దామని అంటే అసలు కుదరదు, రొమాన్స్ ఉండొద్దు ఏముండదు కానీ రాయాలా ప్రేమ పాట అన్నారు. మళ్ళా ఇంకో ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ పదాలు గట్టిగా పడాలి అని అన్నారు. ఇప్పుడు మార్కెట్ అంతా తెలంగాణ భాష మీద నడుస్తుంది. సినిమాలో ఒక తెలంగాణ పాట ఉంటే సినిమా చాలా హిట్ అన్న ఒక స్థాయికి మన తెలంగాణ భాష ఎదిగింది. సంతోషం అన్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఆనందం వేసి ఫస్ట్ వేరే వేరే రాశాను. నేను రాసిందని పాల పిట్టల్లే ప్రేమే వాలే పూల చెట్టల్లే ఊగే అని అన్నాను. పాలపిట్టలని ఎందుకు రాస్తావు అంటే తెలంగాణ పక్షి పాలపిట్ట కాబట్టి పాలపిట్ట రాసి నన్ను బోల్తా కొట్టిద్దామని చూస్తున్నావా డైరెక్టర్ గారు అన్నలే. లేదన్నా అలా కాదు, నేను పాలపిట్ట, మీరు పాలపిట్టని ఎప్పుడైనా చూసినంటే చూసినా అన్న. ఒకసారి మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి పాలపిట్ట ఇట్లా ఎగిరేటప్పుడు కానీ చూడండి, చాలా రంగురంగులుగా ఉంటుంది, బ్లూ కలర్ లో కూడా ఉంటుంది. బ్లూ శృంగారానికి ప్రతీక. అండ్ మోర్ ఓవర్ పాలపిట్ట విపరీతమైనటువంటి బ్యూటిఫుల్ పక్షి అది. మళ్ళీ అది ఎక్కడో ఆఫ్రికన్ అడవుల్లో అక్కడ ఉండదు, మన ఇంటి చెట్టు మీద కూడా వాళ్తుంటుంది. సో బీసీ కుటుంబాలు అటువంటి వీళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి, మన పక్కనే ఉంటాయి కాబట్టి నేను పాలపిట్ట వేసుకున్నాను అని అన్నాను. అట్లాగే మరి అమ్మ లైన్లన్నీ చెప్తుంటే అమ్మాయి హుషారుతనానికి అని అన్నప్పుడు అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అన్నప్పుడు మబ్బు చింది చినుకు నువ్వు అమ్మాయి మాటలో, మట్టి కింద గింజ నేను అని ఒక లైన్ వేసాను. డైరెక్టర్ గారికి చాలా నచ్చింది. ఇట్లాంటివి నాకు ఒక 4 లైన్లు కావాలన్నారు. అన్నప్పుడు నేను కొత్త చింత కొమ్మ నువ్వు పచ్చి పులుసు బువ్వ నేను అన్నాను. నువ్వు రాయగలవరా, పాట మొత్తం రాసుకొచ్చేసే ఇంకా అని చెప్పేసి అన్నిచ్చి అందులోనే చిన్న చిన్నగా రఫ్ వర్షన్స్ కూడా నాతో రాయించి ఆ సినిమాకి 4 పాటలు రాసిన పేరు ఒకటి పడ్డది, పాట ఒకటి జనాల్లోకి వెళ్ళగానే ట్యూన్ కి 4 పాటలు ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ లో రాశాను నేను. అంటే సింగర్ కి అర్థం కావడానికి ఇంకా దాన్ని మన రఫ్ కట్ అంటే రఫ్ సాంగ్ అంటాం కదా, అలా రాశాను. ఆ పాట ద్వారా ఒక కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి మాకు ఒక పాట ఉంది వస్తారా అని అంటే ఒక పాట కోసం పిలిచాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ విని బాగా రాస్తున్నావు, మాకు అన్ని పాటలు రాయని ఆయన ఫుల్ సాంగ్స్ 6 పాటలు రాయించుకున్నాడు. ఆయన ఇంకొక సినిమా కూడా బుక్ చేయించుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక కడలి గారు అన్నట్టు పూర్ణ అన్నట్టుగా పాటలు చాలా రాస్తాం, అవి బయటకు వచ్చి మనకు పేరు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ సినిమా ప్రయాణంలో అదృష్ట రేఖలు కూడా కలిసి రావాలంటారు.
అరే మీరు ఐరన్ లెగ్గర్ అంటే మనకు పాటలు రాదు ఎంత గొప్పవైనా. అది సిరివెన్నెలకు జరిగింది, వేటూరు కూడా జరిగింది ఒకనొక సందర్భంలో. ఈయన పాటలు రాస్తే మనకు సినిమాలు నడవండి ఆపేయండి అన్న సందర్భాలు ఉన్నారు. అందులో నుంచి వచ్చింది అంటే అదే చెప్పవచ్చు. అందులో ఇందాక చెప్పాను కదా, పాటకి శరీరం అయిపోయింది, మనసు సందర్భానుసారంగా ఉండాలి అనేది మనసు. ఎక్కడైతే ఆ సందర్భానికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు అతడు సినిమాలో, రుద్రవీణ సినిమాలో, అది మనసు సిచ్యువేషనల్ గా పాట ఉంటే పరిపూర్ణమైనటువంటి సాంగ్ అని నమ్ముతారు. అంతకు మించిన ఇంకొక స్టేజ్ ఉంది, అది ధ్వని. నేను ఆత్మ ధ్వని అంటాను అనమాట. అది రైటర్ అతి పరిణతి, ఇంకా రైటర్ పరిణతి చెంది నువ్వు సినిమా వాడు అయితేంది, వ్యాపారస్తుడు అయితేంది, నేను చెప్పదలుచుకుని చెప్తాను, నేను ఒప్పిస్తాను అని చెప్పేవాడే ద లెజెండ్ రైటర్ అన్నమాట. అటువంటి వాళ్ళు వేటూరి, సిరివెన్నెల, ఇంకా చాలా మంది వస్తారు సినిమా రైటర్లలో, ఎవరైనా వస్తారు. ఎగ్జాంపుల్ లైఫ్ ఆఫ్ రామ్ లో పాట ఉంటుంది, ఏ దారెదురైనా. ఆ పాట అసలు అది సినిమా వాళ్ళకు నాకు తెలిసి అర్థమై ఉండదు. ఆ పాట అర్థం కాదు. ఆ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి తన ఆత్మను ఆవిష్కరించిండు. ఆ పాటలో తన జీవితాన్ని ఆవిష్కరించుడు, ఒక మనిషి పరిపూర్ణత్వాన్ని ఆవిష్కరించిండు. దయచేసి నేను ఉంటాను, నేను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని ఒక మాట అంటాడా, ఆ లైన్ కి చచ్చిపోవాలి. అసలు ఎంత గొప్ప ఫిలాసఫీ ఉంటుందంటే, అదే ఫిలాసఫీ వస్తేనే కవిత రాస్తాం. ఎంత గొప్పనో ఫిలాసఫీ మాకు వద్దని సినిమా వాళ్ళు అంటారు కదా, నువ్వు వద్దనేది ఏంటి, నేను రాసిన తర్వాత నువ్వు వద్దనడానికి లేకుండా, నీకు అర్థం కాకుండా నేను రాస్తాను, జనాలకు అర్థమయ్యేటట్టు రాస్తానని ఆ ధ్వని పట్టుకోగలిగిన స్థాయికి ఎదిగినప్పుడే లెజెండరీ సినిమా రైటర్ అవుతాడు. అప్పటి వరకు మంచి మీటర్లో రాసే సినిమా కవి అవుతాడు, మానసికంగా సిచ్యువేషనల్ సినిమా కవి మాత్రమే అవుతాడు. అప్పటిదాకా ఎదగాలంటే నాకు ఇంకో 30 ఏళ్ళు వస్తాయేమో అనుకుంటున్నాను. అప్పటికన్నా మల్లెగూడ గంగాప్రసాద్ అనేవాడు ఒక సినిమా కవి అవుతాడని గుర్తిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గంగాప్రసాద్ అన్న తన పాటల ప్రయాణం గురించి చెప్పాడు.